వాడబడినటువంటి ఆ ప్రతిష్ఠిత అది కనబడలేదు. ఏమైందో ఏంటో తెలియదు కానీ రాత్రికి రాత్రి ఒక గొర్రెల కాపరి మహారాజు అయినటువంటి కారణమో ఏంటో తెలియదు కానీ ఉన్నట్టుగా ఉండి ఆయన కళ్ళు ఏమైంది, క్రొవ్వు చేత నెత్తికి ఎక్కింది. ఏమైంది? కొవ్వు చేత. ఏ కొవ్వు అది? ఆవు నెయ్యో గేదె నెయ్యో తాగిన కొవ్వు కాదు. ఏం కొవ్వు అంటే అది సింహాసనము మీద కూర్చుండి ఇశ్రాయేలు ప్రజలకంటూ ఏకైక మహారాజు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే అనే కొవ్వు. న్యాయమేనా అది? అంతకుముందు ఆల్రెడీ దేవుడు ఒక రాజును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజు ఒక పిచ్చోడు, అమాయకుడు, అభాగ్యుడు, దౌర్భాగ్యుడు, మూర్ఖుడు. కానీ అతనికి బాల్యం నుండి దేవుని భయం భక్తి లేదు కనుక ఏదో ఒక చిన్న టెస్టింగ్ పీరియడ్ ఇచ్చాడు జాగ్రత్తగా. మళ్ళా ఏం చేశాడు ఆయన ఇంటికి ఆయన పంపించేసాడు. సరే, ఇతనైతే బాల్యం నుండి నేను నా సన్నిధి అంటే ఎంతో ఆతురత కలిగినటువంటి వ్యక్తి కదా అని ప్రభు కూడా ఏమన్నాడు, ఆయన నా హృదయానుసారం, నా మనసుకు నచ్చిన వాడు. నేను మనసులో అనుకోవడమే తడువు, నోటితో చెప్పక మునిపే నేనేమనుకుంటున్నానో ఆ కార్యమును జరిగించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి అని. అబ్బో, దేవుడు ఎంతలా మురిచిపోయి ఉన్నాడో. ఆ మురుపం కాస్త ఏమైంది చెప్పండి? ఏమైంది? ఒక రాత్రిలోనే మురుపం కాస్త కొవ్వు కింద మారిపోయింది. ఎవరికి నచ్చినట్టు వాడు ఉంటా ఉంటే చూడలేని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన సృజించిన నాటి మొదలుకొని, ఈ సృష్టిని చేసిన దినము మొదలుకొని ఈనాటి వరకు ప్రతి వ్యక్తి కొరకు ఒక దైవజనుడిని ఆయన ఉంచుతూనే ఉన్నాడు. ఒక ప్రవక్తను సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఒక కాపరిని ఆయన ఆ బిడ్డ కొరకు వెతుకులాట చేయనట్లు భారం పెడతానే వచ్చాడు దేవుడు. మరి ఈయన మహారాజు కదా. ఈ మధ్య కాలంలో దైవజనుల్ని దేవుడు మరింతగా బలపరుస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చేత పిలువబడిన వారిని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని, దేవుని చేత అభిషేకించబడిన వారిని ఎంతగా అయితే పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయో అంతకంతకు దైవజనుడు తన ఆత్మ చేత బలపరచబడుతూ ఉన్నాడు. ఎంతగా పోరాటములు ఎదుర్కోవలసి ఉందో, ఎంతగా వ్యతిరేకతల మీద పోరాడవలసి ఉందో అంతకంతకు దైవజనుడి యొక్క అంతరంగమును పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? లెట్స్ ఫైర్, మండిస్తూ ఉన్నాడు. మంట పుట్టిస్తున్నాడు. ఎవరి మీద కోపం కాదు అది. పాపం అమాయకులు అందరూ అనుకుంటారు, ఊరి వీళ్ళని ఎంతసేపు వెనకేద్దామని చూడబోతే వీళ్ళు అంతకంతకి ఏం చేస్తున్నారు, ఇంకా దూకుతున్నారా. ఎంతసేపు ఒక్కడే అనుకున్నాను, ఇప్పుడేమో చెప్పండి ఏం పుసిక్కని కదిలిచ్చాం ఆయన్ని.